ఓం. మాండూక్యోపనిషత్తు అధ్యయనం గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత. ఓం. 119వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. ఈ మాండూక్యోపనిషత్తు 3వ ప్రకరణంలో, అద్వైత ప్రకరణంలో 48 కారికలున్నాయి. ఈ 48 కారికలలో మనము ఆల్రెడీ 11 కారికలను చూసి ఉన్నాము. 12వ కారికకు పూర్వరంగంగా మధు విద్యను నేర్చుకున్నాము. ఈనాడు ఆ మధు విద్యను ఉపయోగించి 12వ కారికను, 13వ కారికను చదువుకోబోతున్నాము. అద్వైత ప్రకరణం, అద్వైతం తురీయం. మధు విద్య నేర్చుకున్నాం పోయినసారి. దాని సారాంశం ఏమిటి? ద కాస్మిక్ ఇంటర్ డిపెండెన్స్. మధు విద్య యొక్క మూల భావము పరస్పర ఆధారిత్వము, మ్యూచువల్ ఇంటర్ డిపెండెన్స్ ఇన్ ద కాస్మోస్. అన్నిటిలో ఏకత్వము, యూనిటీ ఇన్ డైవర్సిటీ. తేనెటీగలు వివిధ పుష్పాల నుండి తేనెను సేకరించి ఒకే తేనెపట్టిలో దాచినట్లుగా ఇంకొకరి కోసం సృష్టిలోని ప్రతి భాగం దాని సారాన్ని ఒకదానికి ఒకటి ఇచ్చుకుంటూ పరస్పరం సహాయం చేసుకుంటూ ఒకే సారాన్ని, ఒకే తీపిని, ఒకే దివ్యమైన మధువును, సత్యాన్ని అనుభవిస్తుంది. ఈ సత్యాన్ని ఎవడు తెలుసుకుంటాడో వాడే ఆ మధువును తెలుసుకున్నవాడు. మధు అనగా బ్రహ్మ. మత్తు పదార్థము తేనె కాదు. సారం ఏమిటి? ఒక వస్తువు యొక్క ఉనికిని నిలబెట్టుకోవడానికి అవసరమైన అత్యుత్తమ సారం ఒక వ్యక్తిలో, ఒక పరిచ్ఛిన్నమైనటువంటి వ్యష్టిలో, మీలో, నాలో అత్యున్నతమైన సారభూతమైన అంశం ఏదై ఉంటుంది? ఆ చైతన్యమే కదా. అది లేకపోతే ఏదీ లేదు. ఫలం ఉపకారం లేక బెనిఫిట్, ఒక వస్తువు మరొక వస్తువునకు ఇచ్చే నిరంతర ప్రయోజనం. పరమానందం, బ్లిస్. ఈ పారస్పర్య సంబంధాన్ని గుర్తించడం ద్వారా కలిగేటటువంటి ఆత్మ సంతృప్తి. విద్య ప్రపంచంలో ద్వైతాన్ని వదలి సర్వము అద్వైతంగా ఆచరణాత్మకంగా తెలుసుకోవడం విద్య. ఏతద్ జ్ఞానం ఇతి ప్రోక్తం, అజ్ఞానం యతతో అన్యథ. ఇదే జ్ఞానం, మిగతాదంతా అజ్ఞానం. కీలక సూత్రం సర్వం పరస్పరం మధు. అంతర్లీనంగా ఉన్న చైతన్యం ఒక్కటే, అదే ఆత్మ, అదే సర్వం, అదే బ్రహ్మ, అదే ఇగో ఇది. అది ఇక్కడ ప్రధాన జంటలు తీసుకున్నారు. 14 జంటలు తీసుకుని భూమి, శరీరము, నీరు, రేతస్సు, అగ్ని, వాక్కు, వాయువు, ప్రాణము అనేటటువంటివి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయని పోయినసారి చూశాం. అన్నిటిలో ఉన్న సారము, తత్వము, రసము ఏది? ఆ పరమాత్మ. ఓకే. ఇందులో అయమేవ స యో అయం ఆత్మ. ఈ అధిభూత, అధిదైవ, అధ్యాత్మ ప్రపంచమంతా ఆత్మయే. అయమేవ సహా అంటే ప్రపంచంలోని అయం, ఈ మూడు, సహా అతడే, సోహం. ఏ ఆత్మ? ఇప్పుడు చదివారు. నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం నా ఉభయత ప్రజ్ఞం అంటూ అదృష్టం, అవ్యవహార్యం, అగ్రాహ్యం, అలక్షణం, అచింత్యం, అవ్యపదేశం, ఏకాత్మ ప్రత్యయసారం, ప్రపంచోపశమం, శాంతం, శివం, అద్వైతం, తురీయం, చతుర్థం. ఆత్మయే ఇదమృతం. ఈ అధిష్టాన ఆత్మజ్ఞానం యొక్క అమృతత్వ సాధనము, అమృతత్వ గమ్యము. ఇక్కడ సాధనమే గమ్యము, గమ్యమే సాధనం. ఎందుకంటే ప్రయాణం లేదు కాబట్టి. ఇదం బ్రహ్మ, ఇదం సర్వం, ఇదం అమృతం, ఇదం ఇదిగో ఇది ఏ ఆత్మ. ఈ ఆత్మయే అమృతం, అమృతత్వము. ఇదం బ్రహ్మ, ఇదే బ్రహ్మ, ఇదం సర్వం. 4 మాటలు. ఆత్మ, అమృతం, బ్రహ్మ, సర్వం. 4 ఒక్కదాన్ని చూపిస్తున్నాయి. ఎప్పుడైతే నేను అధిష్టాన ఆత్మను, ఒకదాని మీద ఒకటి ఆధారపడే పరతంత్రమైనటువంటి జగత్తును కాను అని తెలుసుకుంటాడో అప్పుడు పరస్పరంగా ఆధారపడ్డది ఏదైనా కనిపిస్తే అది మిథ్య అని, ఈ ఆధారభూతమైనటువంటి
వీటన్నిటికీ ఆధారంగా ఉన్న స్వతంత్రమైన చైతన్యాన్ని, సత్యాన్ని నేనే అని, నేనే ఈ జగత్తుగా కనిపిస్తున్నానని, ప్రకటమవుతున్నానని, ఇది ప్రకటము తప్ప వ్యావహారికంగా, పారమార్థికంగా దీనికి సత్తా లేదని తెలుసుకుంటాడు. ఇదే సర్వప్రాప్తి. తస్మాత్ దేర్ఫోర్ సర్వం అభవత్, అన్నీ ఆయను, అన్నీ అవుతాడు. ఓకే. మధు విద్యకు ప్రయోజనము, జ్ఞాన ఫలితము, మృత్యుభయం తొలగుతుంది, సర్వజీవుల పట్ల ప్రేమ, శాంతి మరియు సంతృప్తి, కృతజ్ఞతాభావము, సేవాభావము, అంకిత భావము, ఇతరుల ప్రయోజనం కోసం ఆలోచిస్తాము, మన ఫలం కోసం సెల్ఫిష్గా ఆలోచించము, నిశ్చల దృష్టి, ఏకత్వము, అమరత్వము, మోక్ష మార్గము. అమృతమనగా మధువు, మధు అనగా బ్రహ్మ, బ్రహ్మ అనగా సారము, సారమనగా ఆత్మ, ఆత్మ అనగా మోక్షం. ఈ ఈ ఆత్మయే అమృతం, ఈ ఆత్మయే మధువు, ఈ ఆత్మయే బ్రహ్మం, ఈ ఆత్మయే సర్వం. సృష్టి నుండి మధువును స్వీకరిస్తాను, సృష్టికి మధువును అందజేస్తాను. వీలైనంత వరకు సృష్టిలోనున్న సకల జీవరాశులను ఏ విధముగాను హింసించను. అదే పెద్ద మధువుని అందించడం. అసలు నేను అమృత స్వరూపుడను. ఈ సారాంశం నేర్చుకున్నాం. ఈ బ్యాక్డ్రాప్లో మనం ఈనాడు ఈ కారికను చూడబోతున్నాం. ద్వయోర్మధు జ్ఞానే పరం బ్రహ్మ ప్రకాశితం పృథివ్యాం ఉదరే చైవ యథాకాశః ప్రకాశితః. నో వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ద్వయోర్ రెండు రెండు జంటలుగా అని 14 జంటలు చెప్పారు. మధు జ్ఞానే, మధు బ్రాహ్మణే, మధు జ్ఞానంలో పరం బ్రహ్మ ప్రకాశితం, పరం బ్రహ్మ ఉన్న ఒక్కటే అని ప్రకాశించబడింది, అంటే తెలియజేయబడింది. ఎక్కడ? ఇప్పుడు ఎగ్జాంపుల్ సెకండ్ దాంట్లో, పృథివ్యాం ఉదరే చైవ, పృథివీ యందు, ఉదరమునందు అంటే పొట్టలో కూడా ఒకే బ్రహ్మ ఉన్నది. యథ ఆకాశ ప్రకాశిత, ఒకే ఆకాశము పృథ్వీ ఉదరములలో ఉన్నట్లు బ్రహ్మ సర్వమునందు ఒక్కటే ఉంది. పృథ్వీలోని, ఉదరంలోని ఆకాశం ఒకటేమిటండి? ఆలోచించాలి. ఓకే. బృహదారణ్యకంలోని మధు జ్ఞానము అంటే, మధు అంటే అమృతము, అమృతం అంటే బ్రహ్మ, దానిని తెలిపేది ఆ బ్రాహ్మణంలో ఉన్నటువంటి జ్ఞానము. పృథివీ ఉదరములనే రెండింటి యందు, మరల అధిదైవ అధ్యాత్మల రెండింటి యందు, ద్వయోర్ద్వయే రెండింటి యందు ఒక ఆకాశము వంటి పరబ్రహ్మము ప్రకాశితం, ప్రదర్శించబడినది. ఓకే. ఏం చేస్తున్నాం? ఎక్కడున్నాం మనం? వేర్ ఆర్ వి? వెర్ ఇస్ ద రోడ్ మ్యాప్? యుక్త్యా జీవ సృష్టి నిషేధ అయిపోయింది. 3 నుంచి 9 కారికలు. తరువాత యుక్త్యా జగత్ సృష్టి నిషేధ 10వ కారిక అయిపోయింది. 11వ కారిక నుంచి 14వ కారిక వరకు శృత్యా జీవ సృష్టి నిషేధ, శృతి ప్రమాణాలతో జీవుడు పుట్టలేదు అని చూపిస్తున్నాము. అందులో మొట్టమొదటిదిగా మనం తైత్రీయోపనిషత్తులో ఉన్నటువంటి సత్యజ్ఞానం అనంతం బ్రహ్మయే పంచకోశాలలో కూడా ఉంటూ ఇన్నింతలుగా పంచకోశాలను ప్రకాశింపచేస్తున్నటువంటి వ్యష్టిలో ఉన్న సకల పదార్థముల యందు ఉన్నది ఒకే చైతన్యము అంటూ జీవబ్రహ్మ ఏకత్వాన్ని తైత్రేయం బోధించింది. 12లోకి వచ్చేసరికల్లా మధు విద్య, మధు బ్రాహ్మణంలో నేర్చుకున్న విషయాన్ని అప్లై చేసి జీవబ్రహ్మ ఏకత్వాన్ని ప్రతిపాదిస్తున్నారు. సాధారణంగా లోకంలో అడగండి ఎవరినైనా, పరబ్రహ్మ అలా చూపిస్తారు. అక్కడ ఉన్నాడండి పరబ్రహ్మ, ఆయన జగత్ కారణం అండి, జగత్తంతా కార్యం అంటే నేను కూడా ఒక చిన్న అణువునండి ఆయన సృష్టిలోని. ఇది జనరల్ కాన్సెప్ట్. పరమాత్మ జగత్ కారణం, జగత్తు కార్యం, ఆ కార్యాలలో అత్యల్పమైన స్మాల్ మినిస్క్యూల్ కార్యంగా అండి నేను. ఇది కానీ ఈ ఉపనిషత్తు ఫైనల్ ఆన్సర్ ఏమిటంటే, పరమాత్మ కారణం కాదు, పరమాత్మ నుండి ఏది పుట్టదు, ఇవేవి పరమాత్మ కార్యాలు కావు, పరమాత్మ కార్యకారణ విలక్షణము. ఆ పరమాత్మయే ఈ ఆత్మ, జీవబ్రహ్మ ఏకత్వం. ఇక్కడ అనేక మహావాక్యాల జీవబ్రహ్మ ఏకత్వ ప్రమాణంతో జగత్తు పుట్టలేదు. శృత్యా జీవ సృష్టి నిషేధ, శృతి బలంతో జీవ సృష్టిని నిగేట్ చేస్తుంది. ఎలా నిరూపిస్తాం? ఏమిటి? వాట్ ఈస్ ది కొరాలరీ?
జీవబ్రహ్మ ఏకత్వం చెప్తే జగత్తు పుట్టలేదని, సృష్టి పుట్టలేదని ఎలా తెలుస్తుంది? పరమాత్మకు పుట్టుక లేదు. బాగుంది. జీవాత్మ పరమాత్మ ఒక్కటే అంటే జీవాత్మ కూడా పుట్టలేదు. ఏ ఈజ్ నాట్ బార్న్, బి ఈజ్ నథింగ్ బట్ ఏ. దెన్ ఇట్ మీన్స్ బి ఆల్సో ఇస్ నాట్ బార్న్. బి అని వేరే చెప్పక్కర్లేదు. తైత్రీయ శృతిలో సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ చెప్పాము. ఇప్పుడు బృహదరణ్య శృతిలోని మధు బ్రాహ్మణంలోనున్నటువంటి మధువు అంటే బ్రహ్మమును గురించి మధుజ్ఞానం అన్నారు కారికలో. భగవత్పాదుల వారి గురువుగారు గౌడపాదాలు మధు జ్ఞానం అన్నారంటే మధు జ్ఞానం అంటే ఇక్కడ బ్రాహ్మణం, మధు బ్రాహ్మణం. చాందోగ్యంలో మరో మధు విద్య ఉన్నది. అది ఇమీడియట్గా రాబోయే క్లాసులో దానితోనే ఆయన ఆరంభం చేయబోతున్నారు స్వామీజీ. ఆ మధు విద్య సూర్యోపాసన. అది సగుణ బ్రహ్మాన్ని ఉపాసన చేసేటటువంటి స్థితి. మధు జ్ఞానము నిర్గుణ పరబ్రహ్మము పరమాత్మ ఒక్కటే అని చెప్పేది. బృహదరణ్యకం ఉన్నది నిర్గుణ బ్రహ్మాన్ని చెప్పేది. నిర్గుణం సగుణం రెండా? తెలుసుకునేటప్పుడు రెండే. తెలుసుకున్న తర్వాత సగుణం అనేది మాయ, నిర్గుణం అనేది ఒక్కటే ఉంటుంది. ఇయం పృథివీ సర్వేషాం భూతానాం మధ్వస్వై పృథివై సర్వాణి భూతాని మధు. దట్ ఈస్ ది స్టేట్మెంట్ ఇన్ ద ఫస్ట్ మంత్ర బిట్వీన్ పృథ్వీ అండ్ భూత. పృథివీకి భూతములకు సంప్రాణులకు సంబంధం చెప్పినప్పుడు ఇయం పృథివీ, ఇదిగో ఈ పృథివీ, సర్వేషాం భూతానాం అన్ని ప్రాణులకు మధు మధువు. అస్యై అదే పృథివ్యై పృథివీకి పృథివీకి సర్వాణి భూతాని సర్వభూతములు మధువు. సర్వభూతములకు పృథివీ మధువు, సర్వభూతములు పృథివీకి మధువు. లా ఆఫ్ ఇంటర్డిపెండెన్స్. ఆధ్యాత్మలో తేజోమయ అమృతమయ పురుష. ఆధ్యాత్మలో చెప్తారు. ఆధ్యాత్మ అంటే శరీరం. అధిదైవం అంటే ఆ పృథివీ దేవతలో తేజోమయ అమృతమయ పురుష. రెండు మార్లు తేజోమయ అమృతమయ పురుష ఆధ్యాత్మలో. అధిదైవంలో మళ్ళీ తేజోమయ అమృతమయ పురుష. తేజోమయ అంటే తెలుసుకుంటున్నవాడు, అమృతమయ అంటే ఆపేక్షిక అమృతత్వం కలిగిన, పురుష అంటే చైతన్యము. అలాగే ఇక్కడ అక్కడ రెండు చెప్పారు. ఆ రెండు ఒక్కటేని నెక్స్ట్ లైన్లో చెప్తారు. రెండూ ఒక్కటే. సయో అయం ఆత్మ. సహయో ఆ రెండే అంటే ఆధ్యాత్మలో ఉన్న తేజోమయ అమృతమయ పురుషుడే, అధిదైవంలో ఉన్న తేజోమయ అమృత పురుషుడే. యహ ఆత్మ సయో అయం ఈ ఆత్మ, ఇదం ఈ ఆత్మ, ఆత్మా ఇదం అమృతమిదం బ్రహ్మేదగం సర్వం. ఇదే బ్రహ్మ, ఇదే సర్వం, ఇదే అమృతం, ఇదే ఆత్మ. వ్యష్టి సమష్టిలోనున్నటువంటి తెలుసుకునే చైతన్యము ప్రమాత ఒక్కడే. అవస్థాత్రయంలో జాగ్రత్తలో అన్ని విషయాలు తెలుసుకుంటున్న పురుషుడు, స్వప్నంలో స్వప్నాలు కంటున్న పురుషుడు, సుషుప్తిలో ఏవీ తెలియనటువంటి స్థితిలో నున్నప్పుడు కూడా ఉన్న పురుషుడు ఒక్కడే అని చెప్పినట్టు ఈ మధు బ్రాహ్మణంలో వ్యష్టి చైతన్యాన్ని సమష్టి చైతన్యాన్ని చూపించి ఇవి వేర్వేరు చైతన్యములు కావు, ఈ రెండిటిలోనున్నటువంటి తెలుసుకునే తత్వం ఏదైతే ఉందో ఆ ప్రమాత ఒక్కడే. సహ యోహ సహయో అయం ఆత్మ ఇదం అమృతం ఇదం బ్రహ్మ ఇదగం సర్వం. వన్ చైతన్యం alone is powering the macro and the microcosm. మైక్రోకాజం అంటే సమష్టి పృథివీ, దానికి ఇక్కడ ఎగ్జాంపుల్. మైక్రోకాజం అంటే ఆధ్యాత్మము, ఈ శరీరం అని చెప్పారు, సర్వభూతముల యొక్క శరీరము మైక్రోకాజం. మ్యాక్రో అండ్ మైక్రోకాజం ఆర్ నథింగ్ అదర్ దాన్ ది సూపర్ కాసం ఆర్ కార్యకారణ విలక్షణానికి దాటినన్నటువంటి పరతత్వం. అప్పుడు ఏమైంది? రెండు ఒకటే అంటే అది పుట్టలేదు, ఈ రెండు అదే అంటే అప్పుడు ఏమిటైంది? ఇవి పుట్టలేదు. మ్యాక్రో అండ్ మైక్రో ఆర్ నాట్ బార్. ఓకే, నౌ సో కంటైనర్స్ మే బి మెనీ,
Containers may be many, big and small, but the content or essence is one and only one. చిన్న నుయ్యి ఉన్నది, ఒక చెరువు ఉంది, పెద్ద తటాకం ఉన్నది, ఇంకా పెద్ద సరస్సు ఉన్నది, ఇంకా నది ఉన్నది. అన్నిటిలో ప్రకాశించే సూర్యుడు ఒక్కడే. ఒక జీవుండు సమస్త, ఒక్కొక్క సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుపోలిక. ద కంటైనర్స్ మే బి బిగ్ అండ్ స్మాల్, but the content, that is the essence, the sara, rasa, essence, atma, madhu, brahma is only one. పరమాత్మ నుండి జీవాత్మ పుట్టలేదు. ఎందుకు పుట్టలేదు? రెండు లేవు కనుక. ఒకటే అనేకంగా కనిపిస్తుంది. శృత్యా జీవ సృష్టి నిషేధ. శృతి ప్రమాణంతో జీవ సృష్టిని నిషేధిస్తున్నాం. మహావాక్యాలన్నీ జీవబ్రహ్మ ఏకత్వాన్ని నిరూపించే బోధనలే. జీవబ్రహ్మ ఏకత్వం బోధిస్తే మన ఆబ్జెక్టివ్ ఏమిటి? జీవుడు పుట్టలేదని చెప్పాలి. శృత్యా జీవ సృష్టి నిషేధ ఇస్ మై ఆబ్జెక్టివ్. నా ఎజెండా ఏమిటి? జీవుడు పుట్టలేదు. మరి జీవబ్రహ్మ ఏకత్వం నాకు ఎలా ఉపయోగపడుతుంది? జీవబ్రహ్మ ఏకత్వం చెప్తే బ్రహ్మకు పుట్టుకలేదు కాబట్టి నాకు కూడా పుట్టుకలేదు. నేను వేరే పుట్టలేదు, నేను బ్రహ్మ ఒక్కటే. అదే చెప్తున్నారు. శృత్యా జీవ సృష్టి నిషేధ. పుట్టడం అంటే ఏమిటి? దేర్ మస్ట్ బి ఏ రిలేషన్షిప్. పుట్టుట అనగానే మార్పు. మార్పు అంటే మారేది ఒకటి, మారిన తర్వాత ఏర్పడేది ఒకటి. ఈ రెండింటికి ఒక సంబంధం చెప్పాలి. అంటే పుట్టడం అంటే సంబంధము, కనెక్టివిటీ. ఆ సంబంధం అంటే రెండు ఉంటేనే సంబంధం చెప్పగలము. ఒక్కటే ఉంది ఇక్కడ, రెండు లేవు, అప్పుడు సంబంధం కుదరదు. సంబంధం కుదరకపోతే కార్యకారణం అనడానికి లేదు. జగత్ పరమాత్మ నుంచి జీవుడు పుట్టలేదు, వీడు కార్యం కాదు. ఎప్పుడైతే బిడ్డ పుట్టలేదని చెప్పామో ఆమె తల్లియే కాదు. అంటే ఇది కార్యం కాదంటే కారణం కాదు. కార్యకారణ విలక్షణం బ్రహ్మ. జీవాత్మ పరమాత్మ అనే విభాగము వాస్తవమైనది కాదు. పారమార్థికత లేదు. అరే వ్యవహారంలో నేను వేరే తెలుస్తున్నాను కదా, నా పక్కింటి వాళ్ళు వేరే తెలుస్తున్నారు కదా. అధ్యయన భారత్లో ఇప్పుడు 30 మంది ఉన్నారు, వీళ్ళందరూ వేరుగా ఉన్నారు కదా. ఉండని, వ్యవహారానికి పేర్లు పెట్టుకొని వాళ్ళ షేపులు వేరే ఉండని, నీకేమి? నువ్వు చూసేది అది కాదు కదా. తత్వం ఆధ్యాత్మికం దృష్ట్యా, తత్వం దృష్ట్యా తు బాహ్యత తత్వీభూత తదారామ తత్వాద్ అప్రచ్యుతో భవేత్. దట్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్ ఐ హ్యావ్ గివెన్ యూ. వై ఆర్ యూ థింకింగ్ అబౌట్ ద ప్లూరాలిటీ? వేదాంత పరిభాషలో ఈ వ్యవహారిక వ్యత్యాసానికి ఒక పేరు ఇచ్చారు. దాని పేరు ఔపాధిక భేదం. ఓకే, రవిప్రకాష్ ఉన్నారు, నేనున్నాను. ఔపాధిక భేదం ఉందండి. మీ ఇద్దరికీ భేదం ఉందా అని ఉందండి, ఔపాధిక భేదం. మరి అయితే నిజమేంటంటే వాస్తవికంగా మాకేం భేదం లేదు. వీఆర్ వన్. వై? వీఆర్ బోత్ ఆత్మ. ఈ విషయాన్ని గుర్తించగలిగితే ఇంకేం లేదండి. ఇంత చదువు కూడా అక్కడికి రావడానికే. ఔపాధిక భేదము నిజమనుకొని భ్రమపడడం మానితే, పారమార్థికంగా భేదం లేదని తెలిస్తే అదే జ్ఞానం. శరీరత్రయ ప్రపంచత్రయ. ఏమో ఔపాధికాలు ఏమిటి? నాకు 3 ఉపాధులు ఉన్నాయి. నాకు జాగ్రత్త పురుషుణ్ణి, స్వప్న పురుషుణ్ణి, సుషుప్తి పురుషుణ్ణి. మూడు పురుషులు, 3 ఉపాధులు. అలాగే సమష్టిలోనేమో స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచం అని 3 ప్రపంచాలని 3 ఉపాధులు. సమష్టికి 3 ఉపాధులు, శరీరానికి 3 ఉపాధులు. ఈ ఉపాధి భేదాలే తప్ప ఆ కారణ ఈశ్వరుడే ఈ జగత్పురుషుడు. ఈ జగత్పురుషుడు, ఈ స్వప్న పురుషుడే ఆ సూక్ష్మ ప్రపంచం. ఆ స్థూల ప్రపంచమే ఈ కారణ శరీరంగా ఉంటున్నటువంటి వాడు. ఏ విధంగా ఈ మూడుని కలుపుకున్నా ఒక్కటే. ఔపాధిక భేదాలు తప్ప. వ్యష్టికి 3 ఉపాధులు, ప్రపంచానికి 3 ఉపాధులు. వ్యష్టికి 3 ఏమిటి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ప్రపంచానికి స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచం. ఈ 6 పక్కన పెడితే ఆల్ ఆర్ వన్ అండ్ ద సేమ్. ఔపాధిక భేదము మాత్రమే. వేదాంతంలో ఘటాన్ని ఉపాధిగా దృష్టాన్ని చూపిస్తారు. ఈ ఉపాధిలో ఉన్నటువంటి చైతన్యము, ఘటం, పరమ చైతన్యం కూడా చెప్పడానికి ఘటాన్ని ఉపాధికి దృష్టాంతంగా చూపిస్తారు. ఈ కారికలో ఘటాన్ని చెప్పలేదు, కొంచెం మార్చారు. ఉదరం అన్నారు. ఉదరం అంటే పొట్ట.
పొట్ట ఆకాశం అన్నారు. పొట్టలో ఆకాశమే ఉంటుంది. అవును, పొట్టలో స్పేస్ ఉంది. పొట్ట ఆకాశము. ఎందుకు పొట్ట అన్నారు? ఇన్స్టెడ్ ఆఫ్ పాట్ హీ హెస్ గివెన్ పాట్ బెల్లీ, బికాజ్ ఆల్ ఆఫ్ us have pot bellies. Find out who is having 34 inches waist. No one. Everybody is 36, 38, 42, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్, ఎక్స్ఎక్సెల్ అన్నీ పెట్టుకున్నాం. పొట్టలో అంతా ఆకాశం చాలా ఎక్కువ ఉంది. అంచేత పాట్ బెల్లీ. దానికి కారణం ఏమిటి? ఏదో ఆహారం ఎలా తినాలో చెప్పారు, తినలేదు. అందువల్ల అలా ఇలా వచ్చింది ఈ పొట్టంతా నాకు. ఎందుకు వచ్చింది? ఇఫ్ యు డోంట్ ఈట్ ఫుడ్ యాజ్ మెడిసిన్, ఇఫ్ యు డోంట్ ఈట్ ఫుడ్ యాజ్ మెడిసిన్, యూ విల్ బి ఈటింగ్ మెడిసిన్ యాజ్ ఫుడ్. దట్ ఈస్ ద టీచింగ్. పృథివీ యందు ఉదరమునందు ఒకే తేజోమయ పురుషుడు, అతని పేరే మధు. మధు. పృథివీ యందు ఉదరనందు ఒకే తేజోమయ పురుషుడు ఉన్నాడు. అధిభూతానికి చైతన్యాన్ని జోడిస్తే భూమి. దాన్ని జడంగా చూస్తే అది భూమి, భూతం. దానికి ఎప్పుడైతే నేను చైతన్యాన్ని జోడించానో భూదేవత, జలము, భూతం, జలదేవత, వాయుదేవుడు, దిగ్దేవతలు, ఆకాశదేవత, అగ్నిదేవత. అంటే భూతంగా చూస్తే, జడంగా చూస్తే భూతం అంటారు. దాంట్లో చైతన్యం ఎలాగనూ ఇమిడి ఉంది కాబట్టి ఆ చైతన్యాన్ని గుర్తించగలిగితే భూమి అండి అని దాన్ని పాడు చేయకుండా భూదేవత, పృథివీ దేవత, జలదేవత, అగ్నిదేవత, వాయుదేవత. ఓ వాయుదేవా, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి, తన్మాం అవతు, తద్వక్తారమవతు, అవతు మాం, అవతు వక్తారం. ఎందుకలా వచ్చాయి? వాయువుని వాయువుగా చూడలే నేను, వాయువులో ఉన్న చైతన్యాన్ని చూస్తున్నాను కాబట్టి వాయుదేవత. అలాగే ఈ జడమైనటువంటి బియ్యమావిగా రవిప్రకాషుగా నాగరత్నమ్మ అలా చూడలేదు. అందులో ఉన్న చైతన్యాన్ని జోడిస్తున్నాను కాబట్టి ఆధ్యాత్మము అన్నారు. అధిదైవము. భూతం ప్లస్ చైతన్య ఇస్ అధిదైవం. అధ్యాత్మము. బిఎంఐ జడాంశం ప్లస్ చైతన్య. ఆల్వేస్ ఇట్స్ లైక్ దట్ ఓన్లీ. బట్ వీ ఓన్లీ టేక్ ద బిఎంఐ ఇంటూ కన్సిడరేషన్ అండ్ ఇగ్నోర్ ద చైతన్య. ఓకే, పురుషుడు. ఓకే, నౌ భాష్యం ఏమిటో? అధిదైవం అధ్యాత్మంచ తేజోమయ అమృతమయ పురుష పృథివ్యాదంతర్గత యో విజ్ఞాత పరః ఏవ ఆత్మ బ్రహ్మ సర్వం. ఆయన అని వాడేశారు. ఆత్మ బ్రహ్మ సర్వం. ఇదే ఆత్మ, ఇదే బ్రహ్మ, ఇదే సర్వం అని మధు విద్యలో చెప్పారు కదా. ఇది అని ద్వయో ఆద్వైత క్షయాత్. అద్వైత కాదు, జస్ట్ నోటీస్ దట్. ఆద్వైత క్షయాత్ అంటే ద్వైత భావము పోయే అంతవరకు, అంటిల్ ద టైమ్ ఐ లూజ్ ఆల్ ది ద్వైత భావ, పరం బ్రహ్మ ప్రకాశితం. 14 జంటల్ని చూపించి ఈ జంటల్లో ద్వైతం పూర్తిగా ఆద్వైత క్షయాత్ పరం బ్రహ్మ ప్రకాశితం. ఎక్కడ? ఇది ఆహా బ్రహ్మ విద్యాఖ్యం. బ్రహ్మ విద్య అనే పేరు కలిగినటువంటి మధు బ్రాహ్మణంలో మధు అమృతం, అమృతత్వం, మోదన హేతుత్వాత్. మోదము అంటే ఆనందం, ఆనందహేతు. అందుకనే మధు అన్నారు. అది తీయనిది అంటే అటువంటి అనుభవమే ఒక విపరీతమైనటువంటి ఆనందం. అదే మోదన హేతుత్వాత్. విజ్ఞాయతే యస్మిన్, దేని ఎందైతే చెప్పబడిందో ఇది మధు జ్ఞానం, మధు బ్రాహ్మణం తస్మిన్ ఇత్యర్థ. కిం హివ, ఎలా చెప్పారు అలాగా? ఇక్కడ ఏమిటి దానికి ఉదాహరణ మనకి ఇక్కడ? ఇది ఆహా, అది ఎలాగా? కిం ఇవ, దేనివలే? ఇత్యాహ పృథివ్యాం ఉదరేచ. పృథివ్యాం అంటే పృథివీ యందు, ఉదరే ఉదరము నందు, సప్తమి విభక్తి చ, ఏవ యథా ఏకః ఆకాశః అనుమానేన ప్రకాశితో లోకే తద్వత్ ఇత్యర్థః. కొంచెం చూసుకోవాలి, చూద్దాం. ఓకే, ఇప్పుడే చెప్పాను. అధిభూతానికి చైతన్యాన్ని జోడిస్తే ఇది పంచభూతాలు అని చూడకుండా పంచభూత దేవతలు అని చూస్తాను.
జడమైనటువంటి బియ్యంలో చైతన్యాన్ని గుర్తిస్తే ఈయన ఫలానా మనిషి అని కాకుండా ఇది చైతన్య స్వరూపము ఆత్మస్వరూపమని గుర్తిస్తాను. ఓకే, పురుషుడు. అధిదైవం అధ్యాత్మంచ తేజో భాష్యం. అధిదైవం అంటే భూతములు దైవీకంగా చూస్తే, చైతన్యాంశముగా చూస్తే, అధ్యాత్మం అంటే ఇగో ఈ శరీరాన్ని మనమేమో చైతన్యమయంగా చూస్తే రెండిట్లో తేజోమయ అమృతమయ పురుష. మరి రెండెందుకండి చెప్పారు? అధ్యాత్మం అధిదైవం అని. అరే కంటైనర్ డిఫరెన్స్ రా. అధిదైవం అంటే పైన ఉన్నది అని నువ్వు అనుకుంటున్నావు ఈ ప్రపంచం అని, అధ్యాత్మం అంటే నీలో ఉన్నది అనుకుంటున్నావు, నువ్వు అనుకుంటున్నావు కూడా అలా చెప్పాము. యాక్చువల్గా అధిదైవం నీలోనే ఉంది. పంచభూతాలు నీలో లేవా, దైవీ శక్తులు నీలో లేవా? అంచేత ఆధ్యాత్మ అధిదైవం అన్నది ఊరికే కంటైనర్ డిఫరెన్స్ కోసం చెప్పడమే కానీ సారం ఏమిటి రెండిటికి? తేజోమయ అమృతమయ పురుష. పృథివ్యాదంతర్గతో యో విజ్ఞాత పరహ ఏవ. పృథివ్యాత్ పృథివీ మొదలైన వాటి యందు అంతర్గత అంటే జగద్రూపముగా ప్రకటమైనటువంటి పరమాత్మ. పృథివ్యాదులుగా అంతర్గతం అంటే పృథివ్యాదుల యందు ప్రకటమైనటువంటి యహ విజ్ఞాత ఏదైతే తెలియవస్తుందో అది పరహ ఏవ పరమాత్మ. అధిదైవం పరమాత్మ. పృథివ్యాదులందున్న తేజోమయ అమృత పురుషుడు పరమాత్మయే. ఆత్మే అదేమిటది? ఆత్మ అంటే నీలోనున్న ఆత్మ. బ్రహ్మ 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 అని పుస్తకాల్లో చదువుతావు కదా, అదే ఇది. ఏవ సర్వం ఇది. సర్వమన్నా ఆత్మ అన్నా బ్రహ్మ అన్నా అమృతమన్నా మధువన్నా సారమన్నా విశ్వమన్నా ఒక్కటే అర్థం. అది ఏ ఆత్మ. వ్యష్టిలోనున్న ప్రత్యేగాత్మ ఆధ్యాత్మము, సమష్టిలోనున్నటువంటి ప్రత్యేగాత్మ అధిదైవం. బ్రహ్మ సర్వం ఇది. అదే బ్రహ్మ, అదే సర్వం అని ఎలా చెప్పారు? ద్వయో ద్వయో అనేక పర్యాయాలు 14 జంటలుగా విడదీసి రెండేసి తీసుకొని, అంటే ఏమిటి? మనసు చంద్రుడు, కన్ను సూర్యుడు, వాక్కు అగ్ని, శరీరం పృథివీ, రేతస్సు జలం, ఇలా 14 పేర్లు తీసుకుని మధు విద్యలో బోధించారు. అధిదైవ ఆధ్యాత్మలయందు ఆద్వైత క్షయాత్ ద్వైత క్షయము కలిగేంత వరకు, భేదము లేదని అర్థమయ్యే అంతవరకు 14 జంటలుగా చెప్పారు. ఒకసారి చెప్తే చాలదని శ్వేతకేతువుకి 7 మార్లు బోధించాడు తత్వమసి శ్వేతకేతువు. మధు విద్యలో 14 సార్లు బోధించారు. ఆ అమృతమయ తేజోమయ పురుషుడు ఆధ్యాత్మమునందు అధిదైవమునందు ఉన్నది ఒక్కటే. అదే పరమాత్మ, అదే ఆత్మ, అదే బ్రహ్మ, అదే సర్వం, అదే సారం, అదే మధువు అని 14 మార్లు బోధించారు. పరం బ్రహ్మ ప్రకాశితం. ప్రకాశితం అంటే స్పష్టంగా నిరూపించబడి, వెరీ వెల్ ఎల్యూసిడేటెడ్, వెరీ వెల్ ఇల్యూమినేటెడ్. పరబ్రహ్మ వెరీ వెల్ ఎల్యూసిడేటెడ్. క్వా ఇది ఆహ. ఎక్కడ అంటే ఆచార్య చెప్తున్నారు, గౌడపాదాచార్య. మధు జ్ఞానంలో అన్నారు. అంటే బ్రహ్మ అంటే దానికి భాష్యం బ్రహ్మ విద్యాఖ్యం. బ్రహ్మ విద్య అనే ఇంకొక పేరు కలిగిన, బ్రహ్మ విద్య అనే పేరు కలిగిన మధు విద్యను, అంటే తేనె జ్ఞానాన్ని, అంటే మధువును దేని యందు తెలియబడుతుందో ఈ బ్రహ్మ విద్య, అదే మధు జ్ఞానం. అమృతత్వం, అమృతం అన్నారు. అంటే అమృతం అంటే అమృతత్వం, అది ఆ తత్వమే అమృతము. మోదన హేతుత్వాత్ ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి, తీయనిది కాబట్టి చాలా తీపి. ఎంత తీపి! శ్రీరామని నామం ఎంతో రుచిర, ఎంతో రుచి, ఎంతో రుచి, ఎంతో రుచిర. పాలు మీగడల కన్నా పంచదార చిలకల కన్నా. చిన్నప్పుడప్పుడు చూసాం పంచదార చిలకలు. శ్రీరామ శ్రీరామ శ్రీరామని నామం ఎంతో రుచిర. అంటే ఆ శ్రీరామ అంటే ఆత్మారామ, మధువే, అదే రుచి. అక్కడ శ్రీరామ అన్నా శ్రీకృష్ణ అన్నా
ఆత్మ అన్న బ్రహ్మ అన్న ఒకటే అర్థం. సమష్టే వ్యష్టి, వ్యష్టే సమష్టి, సగుణమే నిర్గుణము. అంటే అమృతము, అమృతత్వం వలన అమృతం. అంటే అమృతత్వం అంటే మరేం కాదురా, అదే తాగేటటువంటి లిక్విడ్ అనుకుంటున్నా ఏమిటి అమృతం అంటేను. దేవతలు ఏదో అమృత మథనం కోసం చేశారండి, ఆ సముద్ర మథనం చేశారండి, అమృతాన్ని పొందారంటే కొండలో వచ్చిందండి, వాళ్ళందరూ తాగేశారండి, అలాగే చూస్తారు. సింబాలిక్ ఓన్లీ అది. అమృతత్వం అంటే ఆమరణ ధర్మం, అంటే మరణం లేకుండా ఉండడం అంటే మోక్షం. విజ్ఞాయతే యస్మిన్ ఇది, దేని ఎందైతే తెలియవస్తుందో, తెలుస్తుందో అదే అమృతత్వం, అదే మధుజ్ఞానం, అదే మధు బ్రాహ్మణం. తస్మిన్ దాని ఎందు అని ఇత్యర్థ, ఇది అర్థం. అదే మధుజ్ఞానం. కిమీవ దేనివలే ప్రతిపాదించబడింది ఈ కారికలో? ఇది ఆహా, అదే కారికలోని రెండవ పాదం. పృథివ్యాం ఉదరేచ ఏవయత, ఏ విధముగానైతే లోకమునందలి పృథివీ దేవత యందు, పొట్టయందు, పృథివీ దేవత ఎందు ఆకాశంట, పొట్టలో ఆకాశంట, ఈ రెండు ఆకాశాల్లాగే ఆత్మ ఒకటే అన్న. పృథివీ దేవతలో ఆకాశం ఏమిటండి? పొట్టలో ఆకాశం అంటే ఏదో స్పేస్ ఉందనుకోవచ్చు. పృథ్వీ దేవత ఆకాశంలో ఉందా, ఆకాశం పృథ్వీ దేవతలో ఉందా? రెండును. ఎందుకంటే ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలాలు, జలం నుంచి పృథ్వీ ఉందంటే ఆకాశము యొక్క గుణమైనటువంటి శబ్దము పృథివీ యందు కూడా ఉన్నది. కాబట్టి పృథివీ యందు ఆకాశం గుణం ఉన్నది అంటే అర్థం ఏంటి? గుణి కూడా ఉన్నది అని అర్థము. ఏదైనా ఒక గుణం ఉన్నది, వేడిగా ఉన్నది, ఓహో అంటే ఇక్కడ అగ్ని ఉన్నది, చల్లగా ఉన్నది, తేమగా ఉన్నది అంటే ఇక్కడ జలం ఉన్నది తెలుస్తుంది కదా. వెనెవర్ యూ సీ ద గుణి, ద గుణ, వెనెవర్ యూ సీ ద గుణ, ద గుణి ఈజ్ ఎంప్లాయిడ్. పృథివీ వీఆర్ ఏబుల్ టు సీ ద గుణ, బికాజ్ 5 గుణాలు ఇందులో ఉన్నాయి. ఆకాశ గుణం, శబ్ద గుణం ఇక్కడ ఉంది, అన్ని గుణాలు ఇక్కడ ఉన్నాయి. పృథివీలో గుణం ఉంది అంటే ఆ గుణి కూడా ఇక్కడ ఉండాలి, అంటే ఆకాశం కూడా దీంట్లో ఉంది అని అనుమాన ప్రమాణైన. పొట్టలో ఆకాశంకి ప్రాబ్లం లేదు, పొట్ట నిండా ఆకాశమే, ఆకాశం నిండా పొట్టే, పొట్ట నిండా ఆకాశం, ఆ ఆకాశం అంత పొట్ట, పొట్టంత ఆకాశం, రెండు బాగానే ఉన్నాయి. సో రెండిట్లో అంత ఫ్యాక్ట్. ఏక ఆకాశ ప్రకాశిత, ఒకే ఆకాశం స్పష్టం చేయబడుతుంది. ఎలాగా? నాకు పృథ్వీలో ఆకాశం కనబడలేదు, ఇప్పుడు చెప్పానా నీకు? అనుమానేనా. ఎలా అయితే పృథ్వీకి రూపము గుణము, పృథ్వీకి రూపం గుణము, ఆకాశానికి ఏది గుణము? శబ్దము గుణము. ఓకే, పృథ్వీలో శబ్ద గుణం ఉందా? ఉన్నది. గుణం ఉందంటే గుణి ఉండాలా? ఉండాలి. అంటే ఇక్కడ శబ్దగుణం ఆకాశంలో ఉంది, అన్ని గుణాలతో పాటు 5తో పాటు శబ్దం కూడా ఉంది, అంటే ఆ గుణి కూడా ఉండాలి, అంటే ఆకాశం కూడా ఉన్నదని అర్థము. పారిశేషిక న్యాయము వలన, అంటే ఒక్కొక్కటి ఒకటి ఎక్స్క్లూడ్ చేసుకుంటూ పోవడం వలన ఈ పృథ్వీలో ఉన్నటువంటి మిగతా గుణాలను తీసేస్తే ఇక ఫైనల్గా మిగిలిన శబ్దం అనే గుణము అక్కడ గుణిగా ఆకాశంగా ఉన్నది అని తెలుసుకోవాలి. ఆకాశం అవ్వాలి. ఆకాశం అనుటకు హేతువు అనుమానము. ఆకాశం అని చెప్పడానికి వేరే హేతువేది లేదు కనుక పృథివీ అందున్న ఆకాశ లక్షణము, ఉదరమందున్న ఆకాశ లక్షణము. ఉదరం అంటే ఏమిటి? పొట్ట ఒకటైనా అని అర్థం. ఉదరం అంటే ఏమిటి? ఉపలక్షణం. వాడు వాడు పొట్ట నిండా మంచి బుద్ధులేనండి అంటే, అంటే వాడి లక్షణం అంటే మొత్తం శరీరాన్ని చెప్పి పొట్ట నిండా అంటే హిరణ్య గర్భ బ్రహ్మ అంటే వెనకటికి ఒక చెప్పారు మహానుభావులు, ఆయన పొట్ట నిండా బంగారపు ఇటుకలు ఉంటాయండి, అందుకే ఆయన హిరణ్య గర్భ బ్రహ్మ అన్నారు. నమస్కారం వారికి. ఉదరమందున్న ఉపలక్షణము, శరీరమందున్న ఆకాశ లక్షణము ఒక్కటే. లోకే తద్వత్ ఇది అర్థ. ప్రసిద్ధంగా అదే విధంగా అని అర్థం. లోకే అంటే అనుభవంగా, ప్రసిద్ధంగా, తద్వత్ అదే విధముగా, ఇది అని అర్థం. అర్థం ఎలా తెలిసిందండి? ఆకాశంలో భేదాలు లేవని 6వ కారికి పోవాలి. రూపకార్య సమాఖ్యాశ్చ భిద్యంతే తత్ర తత్ర వై. ఆయా పరిస్థితులలో, ఆయా కాంటెక్స్టుల్లో రూపము, కార్యము, ఫంక్షను, సమాఖ్యము, పేరు అనేటటువంటి విషయాలలో భిద్యంతే వేరువేరుగా ఉన్నాయి.
ఆకాశస్య న భేదోస్తి, ఆకాశంలో మాత్రం ఏ భేదములు లేవు. ఎందుకు? ఆకాశానికి రూపం లేదు. ఆకాశానికి ఇక్కడ ఉన్నటువంటి వ్యష్టిలో ఈ వస్తువుల్లో కుండ గండ అనే పేర్లు లేవు. ఆ కొండ పని కూడా ఏమీ లేదు. ఆకాశస్య న భేదోస్తి తద్వత్ జీవేషు నిర్ణయ. అదే విధముగా జీవుని యందు కూడా నామరూపములుగాను పనుల వలన వేర్వేరు ఔపాధికమైనటువంటి భేదాలు ఉంటే ఉండని, కానీ జీవుని యందు కూడా ఏ భేదము లేదు. ఆరో కారిక రూపకార్య సమాఖ్యాశ్చ విద్యతే తత్ర తత్ర వై ఆకాశస్య న భేదోస్తి తద్వత్ జీవేషు నిర్ణయ. ఇంకా 12వ కారికలో మధు విద్యను తీసుకొని ఆధ్యాత్మమునందుండేటటువంటి తేజోమయ అమృతమయ పురుషుడు, అధిదైవమునందుండేటటువంటి తేజోమయ అమృతమయ పురుషుడు ఒక్కడే అని మధు విద్యలో చెప్పినట్టుగా ఈ పృథివీ యందు ఉండేటటువంటి ఆకాశతత్వం, శరీరమునందుండేటటువంటి ఉదరమునందుండేటటువంటి ఆకాశతత్వము రెండు కాదు, రెండు ఒకటే. ఎలాగా ఆకాశాలు వేరువేరు కాదు, అలాగే ఈ పరబ్రహ్మ కూడా వేరు కాదు అంటూ శృతి ప్రమాణాన్ని యూజ్ చేసి రెండవ సారి మరొక 11, 12 ఇక్కడ కూడా అనేకమైనటువంటి శృతి ప్రమాణాలు వాడబోతున్నారు. ఈయన పర్టికులర్ శృతిని చెప్పలేదు 13లో. శంకర భగవత్పాదులు ఒక హాఫ్ డజన్ శృతి కోటేషన్స్ దీనికి ఇచ్చారు. ఏమిటి కారిక? జీవాత్మనోరనన్యత్వం అభేదేన ప్రశస్యతే. జీవాత్మనో అనన్యత్వం అంటే జీవాత్మ అంటే జీవాత్మ పరమాత్మ, జీవ ఆత్మ, జీవాత్మ, ఆత్మ పరమాత్మ. జీవాత్మనో అనన్యత్వం వేర్వేరుతనము, అభేదేన భేదము లేదని, అనన్యమని వేరు కాదని, అభేదమని, ప్రశస్యతే ప్రశంసించబడినది, స్తుతించబడినది, గ్లోరిఫైడ్. What is glorified by the Shruti? Jiva and Atma are Ananya, only one, Abhedana Prasasthit. అంతే, అక్కడతో ఊరుకుందా శృతి. నానాత్వం నింద్యతే, నానాత్వాన్ని నిందించింది అంటే తిట్టింది అని కాదు, నానాత్వాన్ని కండెమ్ చేసింది, నానాత్వాన్ని నిరసించింది, నానాత్వం లేదని శృతి బోధించింది. యత్ నానాత్వం నింద్యతే, ఏ నానాత్వం అయితే నిందించబడినదో, చ యత్ అభేదం అనన్యత్వం ప్రశస్యతే, ఏ అభేదము అనన్యత్వము స్తుతించబడినదో, తత్ ఏవ అదే, ఈ తత్ ఏవం అదే, అదే విధంగా, ఈ నిశ్చయంగా, సమంజసం, బిఫిటింగ్, వెరీ అప్రోప్రియేట్. జీవ పరమాత్మ అనన్యత్వము అభేదము స్తుతించబడింది. జీవులలోనికి ఉన్న నానాత్వాన్ని, జీవునికి జగత్తుకి ఉన్న నానాత్వాన్ని, జగత్తుకి పరమాత్మకి ఉన్న భేదాన్ని, జీవునికి పరమాత్మకి ఉన్న భేదాన్ని శృతి నిందించింది చాలా చోట్ల. ఈ రెండు కూడా హీ నిశ్చయంగా, సమంజసం, బిఫిటింగ్. With that reason, I am concluding that there is no birth of the jiva. జీవుడు పుట్టలేదు, జీవుడు ఆత్మ, జీవుడు పరమాత్మ, జీవాత్మ పరమాత్మ ఒక్కటే. జీవాత్మ పరమాత్మలు వేరు కాకుండుట శృతిచే, అభేద వాక్యముచే, అభేదముచే అంటే అభేద శృతి వాక్యాలచే ప్రశంసించబడుచున్నది. మరియు అనేకత్వమని ఏదైతే చెప్పబడుతుందో ఇతర ద్వైతవాదుల చేత అది కూడా నిందించబడుతున్నది. అది నిశ్చయంగా ఈ ప్రకారంగానే సమంజసం. చాలా బాగుంది అని చెప్పారు. చూద్దాం. యద్ యుక్తితః శృతితః చ నిర్ధారితం, ఏదైతే యుక్తితోనూ శృతితోనూ నిర్ధారించబడినదో. ఏం నిర్ధారించబడింది? జీవస్య పరస్య చ ఆత్మనః,
అంటే జీవస్య ఆత్మన పరస్య ఆత్మన, జీవుని యొక్క ఆత్మ పర పర పరబ్రహ్మ యొక్క ఆత్మ. జీవస్య పరస్య చ ఆత్మన అంటే ఆత్మన యాడ్ టు జీవస్య పర ఆత్మన పరస్య ఆత్మన అంటే జీవాత్మనో, అంటే అదే జీవాత్మనో. జీవుని ఆత్మ పరమాత్మ యందు అనన్యత్వం, అన్యత్వము లేదని అభేదేన, అభేదవాక్యముల ప్రమాణంతో ప్రశస్యతే, స్తూయతే, స్తుతించబడుతుంది. గ్లోరిఫైడ్ వేర్ శాస్త్రేణ అంటే వేదాంత శాస్త్రం. అంతేనా? వ్యాసాదిభిచ అన్నారు భగవద్. వ్యాస మహానుభావుడు ఆయనేం తక్కువ తిన్నారా? ఆయన ఉపనిషత్ సారాన్ని అంతా ఆయన బ్రహ్మసూత్రాలుగా రాసిపెట్టారు. అంతేకాకుండా భగవద్గీతలో చెప్పారు, మహాభారతంలోను భాగవతంలోను ఎన్నోసార్లు జీవబ్రహ్మ ఏకత్వాన్ని ఆయన చెప్పారు. వ్యాసాదులు కూడా, ఇతర మహాత్ములు కూడా భేదం లేదని చెప్పారు. ఓకే, శృతి ప్రమాణాలే కాదండి, స్మృతి ప్రమాణాలలో కూడా, అంటే మనుషుల చేత వ్రాయబడిన పౌరుషేయములైనటువంటి వాటిలో కూడా బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, మహాభాగవతము, భారతము ఇత్యాదుల యందు కూడా భేదం లేదని నిర్ణయించబడింది. చ యచ్చ సర్వప్రాణి సాధారణం స్వాభావికం, ఏదైతే సర్వప్రాణులకు, అంటే ఎవరినైనా అడగండి, సర్వప్రాణి సాధారణం, ప్రాణి అన్నారు, సర్వ మనుష సాధారణం అనలేదు. ప్రాణి అంటే జంతువు, జంతు బుద్ధి కదా మనది. అందుకని జంతువు బుద్ధి వల్ల ఆ జంతువులు ఏమనుకుంటే వాడికి అన్ని అలాగే అనిపిస్తాయి, జంతువులకి మనకే అలాగే అనిపిస్తున్నాయి. అంటే అన్నిట్లో వేర్వేరుతనాన్నే చూస్తున్నాం మనం. సర్వప్రాణి సాధారణం స్వాభావికం, ఏదైతే స్వభావ సిద్ధంగా అజ్ఞానం వలన వేర్వేరుతనాన్ని చూస్తున్నారో, శాస్త్ర బహిష్కృతై, శాస్త్రము చేత విసర్జించబడ్డారు. ఈ శాస్త్రము చేత వర్జితం చేయబడినటువంటి కుతార్కికై, వక్రమైనటువంటి బుద్ధులతో, ఆలోచనలతో విరచితం, కల్పించినటువంటి నానాత్వ దర్శనం, నానాత్వాన్ని నింద్యతే, నిందించబడుతుంది. నిందించారు ఎక్కడ? శాస్త్రేణ వ్యాసాదిభి. ఏమిటంటే ఇవి కొటేషన్స్. నద్వితీయమస్తి, ద్వితీయాద్వై భయం భవతి, ఉదరమంతరం కురితే అథ తస్య భయం భవతి. ఇంకా నెక్స్ట్ స్లైడ్లో మరో 3 ఉన్నాయి, ఇవి చూడాలి. ఓకే, పరమాత్మ జీవాత్మ ఏకత్వాన్ని బోధించే శృతి ప్రమాణ వాక్యాలను ఎవరైనా లెక్క పెట్టగలరా? ఏ వేదాంత పుస్తకాన్ని, ఏ ఉపనిషత్తును తీసినా జీవబ్రహ్మ ఏకత్వ వాక్యాలే ఉన్నాయి. ఇక్కడ నాదరో పుస్తకం, దాంట్లో 10,000 మహావాక్యాలు రాశారు. వాడు సంక్షిప్తంగా 1000 అని రాశారు. ఆఖరికి ఇంకా తగ్గించి 4 అన్నారు. ఆకాశంలో నక్షత్రాలనైనా లెక్క పెట్టొచ్చేమో కానీ జీవబ్రహ్మ ఏకత్వాన్ని చెప్పే వాక్యాలను లెక్కించలేము. అంత అతిశయోక్తిగా చెప్పాలి. అహం బ్రహ్మాస్మితి వేద, అదొక మహావాక్యం. అహం బ్రహ్మ అస్మి ఇది, నేను బ్రహ్మమే అయి ఉన్నాను అని వేద తెలుసుకో. తస్మాత్ తత్సర్వం అభవత్, ఈ జ్ఞానం వలన తత్ ఆ సర్వం అంతా కూడా నీవే అవుతావు. నేను బ్రహ్మను ఒకటే అని తెలిస్తే పూర్ణత్వమే ఫలం. 2 మహావాక్యాలు ఇవన్నీ. అందులో ఆయన ఇచ్చిన వాటిని ఆయన ఏ మహావాక్యం చెప్పకుండా శృతి చాలా చోట్ల ఈ విధంగా ఏకత్వాన్ని సమర్థిస్తూ, స్తుతి చేస్తూ, భిన్నత్వాన్ని నిరసిస్తూ, నిందిస్తూ ఉన్నాయి అని రాశారు. దీనికి మనం తెచ్చుకోవాలి. ఏంటంటే తెచ్చుకున్నప్పుడు ఆల్రెడీ 2 తెచ్చుకున్నాం. అహం బ్రహ్మాస్మితి వేద తస్మాత్ సర్వం అభవత్. ఈ 2 శంకరులు ఇవ్వలేపాడు, ఇచ్చారుగా అందులోని. తస్మాత్ అహం అస్మితి వేద తస్మాత్ సర్వం అభవత్. శంకరుల వారు ఈ 2 చూపించారు. జీవ పరమాత్మ భేదాన్ని ఎంతో స్తుతిస్తూ, జీవ పరమాత్మ యందు భేదాన్ని నిరసిస్తోంది, నిందిస్తోంది. ఇట్ ఈస్ నాట్ అలవింగ్, ఇట్ ఈస్ కండెమింగ్. భేద ఒత్తక్కర్లేదు, నిందిస్తోంది. బృహదారణ్యకంలో 1:4-10లో యహ అన్యాం దేవతాం ఉపాస్తే, యహ ఎవడైతే దేవతను, అన్యాం దేవతాం నేను వేరు, దేవత వేరు అని ఉపాస్తే, అన్యోసౌ అన్యో అహం స్మృతి, అసౌ దేవత అన్యో అన్య
అంటే ఈ దేవత వేరు, ఈ వెంకటేశ్వర స్వామి వేరు, ఈ కాళీమాత వేరు, ఈ శివస్వామి వేరు, ఆ హనుమత్ స్వామి వేరు, అన్యోహం నేను వేరు అని ఎవడైతే అనుకుంటాడో సహా అటువంటి వాడు ఏతాం ఏతా దేవానాం ఈ దేవతలకు పశువు 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 వంటి వాడు. అంటే పశువులు యజమానికి లోబడి ఉండి యజమానికి కావలసినటువంటి కార్యాలన్నీ చేసి పాలు ఇత్యాదులు ఇవ్వడము, బరువులు మోయడము, పొలం దున్నడము, ఇంకా ఇల్లు కాపలా కాయడము, ఇటువంటి రకరకములైన పనులు చేస్తూ మనిషి యొక్క సర్వెంట్గా ఉంటాయి. వీడేమిటవుతాడు? ఎప్పుడైతే నేను వేరు దేవత వేరు అని చేస్తే వీడు కూడా ఆ దేవతలకు సబ్సర్వెంట్గానే ఉంటాడు. అంటే దేవతలు మాస్టర్స్, నేను సర్వెంట్ని అనే పశుభావంలోనే ఉంటాడు అంటూ బృహదారణ్యకంలో ఆయన వ్యాఖ్యానించారు. యదేవేహ తదముత్ర యదముత్ర తదన్విహ మృత్యు సమృత్యుం ఆప్నోతి యైహ నానే పశ్యతి. కఠం 2:1-10. యత్ ఏవ ఇహ ఏదైతే ఇక్కడుందో, తత్ అమూత్ర అది కూడా అక్కడే ఉంది, అదే అక్కడుంది. యద్ అమూత్ర ఏది అక్కడుందో, తత్ తదన్విహ తత్ ఇహ ఇక్కడే ఉంది. అది జ్ఞానం. అది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏమిటి? అజ్ఞానం. మృత్యు సమృత్యుమాప్నోతి యైహ నానా ఇవ పశ్యతి. యహ ఎవడైతే ఇహ ఇక్కడ నానా ఇవ వేరు, ఎక్కడుంది వేరు, అది వేరు, అధ్యాత్మంలో వేరు, అది దైవంలో వేరు, అధ్యాత్మంలో వేరు, అధిభూతంలో వేరు, అధ్యాత్మంలో ఈ అధ్యాత్మలో వేరు, ఈ అధ్యాత్మలో వేరు, ఈ జీవిలో వేరు అని ఎవడైతే నానాత్వాన్ని చూస్తాడో వాడు మరణం నుంచి మరణానికి వెడతాడు. మరణం నుంచి డైరెక్ట్గా మరణానికి ఎలా వెళ్ళగలడండి? మరణం నుంచి మళ్ళీ జన్మం పొంది మళ్ళీ మరణంకి వెళ్తాడు. అంటే జన్మ మరణ వలయంలోనే ఉంటాడు అంటూ చెప్తున్నారు. నానాత్వమే మృత్యువు, భిన్నత్వమే మృత్యువు, ఏకత్వమే అమృతము, ఏకత్వమే మధువు, ఏకత్వమే మోక్షం. అద్వైత ఇస్ గ్లోరిఫైడ్, ప్రశస్తి. Dvaitam is condemned, nindyate. What is the corollary? Why Dvaitam is condemned? When you say Dvaita, you have to accept the birth of the jiva and you have to accept multiple jivas. And a lot of confusions we have seen. ఈ ద్వైతం వలన వచ్చేటటువంటి నష్టాలు ఏమిటేమిటో, ఆత్మకు ద్రవ్యత్వం వచ్చేస్తుంది, ఆత్మకేమో సగుణత్వం వచ్చేస్తుంది, ఆత్మకు వికారిత్వం వచ్చేస్తుంది, ఆత్మకేమో అనిత్యత్వం ఏర్పడుతుంది, అనిర్మోక్ష ప్రసంగం వస్తుంది. అంచేత ద్వైతాన్ని కండెమ్ చేశాం. ఆ ద్వైతం ఇస్ గ్లోరిఫైడ్. ఉన్నది ఒక్కటే జీవుడు పుట్టలేదు. యద్ యుక్తిత శృతిత చ నిర్ధారితం. భాష్యం. యద్ ఏదైతే యుక్తిత యుక్తితోనూ శృతితోనూ నిర్ధారితం. ఇందకల వాక్యాలు అహం బ్రహ్మాస్మితి వేద తస్మాత్ సర్వం అభవత్ భాష్యంలో లేవు, మనం తెచ్చుకున్నటువంటి రెఫరెన్సెస్. యద్ యుక్తిత శృతిత చ నిర్ధారితం. నౌ వాట్ యు డూ ఇన్ దట్ స్టడీయింగ్ దట్ సెంటెన్స్, యు టేక్ యద్ నిర్ధారితం ఫస్ట్. ఏదైతే నిర్ధారించబడినదో యద్ నిర్ధారితం. దెన్ యు సీ యుక్తిత అండ్ శృతిత ఎలా నిర్ధారించబడింది. యద్ యుక్తిత నిర్ధారితం, యద్ శృతిత నిర్ధారితం. ఏదైతే యుక్తితోనూ శృతితోనూ నిర్ధారించబడినదో, యుక్తి ప్రమాణంగా శృతి ప్రమాణంగా, ఏదైతే తర్కంతోనూ శృతి ప్రమాణంతోనూ ఏదైతే ఏది నిర్ధారించబడింది? ఏకత్వం నిర్ధారించబడింది. జీవస్య పరస్య చ ఆత్మనః. దట్ ఈస్ ద భాష్య. జీవస్య పరస్య చ ఆత్మనః అంటే జీవాత్మ, జీవుని యొక్క ఆత్మ, పరమాత్మ. జీవస్య ఆత్మ, పరస్య ఆత్మ. ఆత్మ 2 సార్లు తెచ్చుకోవాలి. జీవస్య పరస్య చ ఆత్మనః. జీవునకు పరమాత్మకు ఆత్మనః, ఆత్మ విషయంలో విషయ సప్తమి. ఆత్మనః అంటే జీవాత్మనో, అంటే జీవాత్మయందు పరమాత్మయందు అనన్యత్వం. జీవాత్మకు పరమాత్మకు అన్యత్వము లేదని, భేదము లేదని,
అభేదేన భేదము లేదని, రెండు అనన్యమని ప్రశస్యతే స్తూయతే స్తుతించబడుతుంది. అంటే జీవునికి పరమాత్మకి భేదం లేదని అనేక శృతుల యందు స్తుతించబడుతోంది అని చెప్పారు. ఓకే, గ్లోరిఫైడ్ వేర్ శాస్త్రేణ వ్యాసాదిభిః చ, శాస్త్రేణ శృతుల యందు వ్యాసాదిభిః చ, వ్యాస భగవానుడు, వ్యాసాచార్యులు వారు మొదలైన వారు. వ్యాసాచార్యులు ఎక్కడ రెండిటిని స్తుతించారు? ఈ రెండు వేర్వేరుని ఎక్కడ స్తుతించారు? బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, భాగవతం ఇత్యాదులందు స్తుతించారు. బ్రహ్మసూత్రాలు ముఖ్యంగా మిగతా దర్శనాలను ఖండించడానికి, అద్వైత దర్శనాన్ని నిలబెట్టడానికి అత్యంత పట్టుకొమ్మ. ఒక సమయంలో మనము ఫ్యూచర్ టెన్స్లో చదువుకుంటాం. యచ్చ సర్వప్రాణి సాధారణం, యచ్చ కానీ, మరియు యత్ ఏదైతే సర్వప్రాణి సామాన్యమైన సర్వప్రాణులచే సాధారణంగా ఉండే ద్వైత భావన. సాధారణం అది ఎటువంటిది? అద్వైత భావన స్వాభావికం. చెప్పుకున్నాం కదా, మాయ స్వభావము, జీన్సు, నేచరు, అవిద్య, శ్రద్ధ అనేటటువంటిది నర్చరు. చెప్పుకున్నాం కదా, స్వాభావికం. అవిద్య వలన నేను వేరు, దేవుడు వేరు, నేను వేరు, జగత్తు వేరు, నేను వేరు, నా పక్కన ఉన్నవాళ్ళు వేరు. జీవ దేవ, జీవ జగత్, జీవ జీవ, జగత్ దేవ భేదాలు ఇవన్నీ కూడా అవిద్య వలన సహజమైన, సహజ సిద్ధమైన భావన. అనేకత్వం అనే బుద్ధిలో ధారణ, వెరీ ఫర్మ్ రిజాల్వ్, ప్రిజుడిస్, పూర్వాగ్రహం, అనేకత్వము చాలా గట్టిగా బుర్రలో స్థిరపడింది. ఎటువంటిది? అటు శాస్త్ర బహిష్కృతై, శాస్త్రముచే తిరస్కరింపబడినారు. అటువంటి వారు శాస్త్ర బహిష్కృతులు. శాస్త్రముచే, ఇక్కడ పైనుండు నువ్వు పేసం చూస్తున్నావా? యు ఆర్ నాట్ ఫిట్ టు లుక్ ఎట్ దిస్ వే. సో శాస్త్రము చేత తిరస్కరింపబడినారు. కుతార్కికై, చాలా పవర్ఫుల్ వర్డ్ వాడేది. తార్కికై అనలేదు, కుతార్కికై, విపరీత బుద్ధి గల చెడు తర్కంను ఉపయోగించేవారు. విరచితం, శృతి విరుద్ధంగా కల్పించబడినటువంటి నానాత్వ దర్శనం, అంటే వాడి యొక్క ప్లూరాలిటీ అవుట్లుక్ను నింద్యతే, శృతి నిందిస్తోంది, నిరసిస్తోంది. ఎలా నిందిస్తోంది? ఈ క్రింది శృతివాక్యాల బలంచే నిందిస్తోంది. వాట్ ఈస్ ద సెంట్రల్ మెసేజ్? నిందిస్తోంది, అలా వాళ్ళు నిందిస్తున్నాడు లేకపోతే నిరసిస్తున్నాడు అంటే ఏమిటి? రాగద్వేషాల వాళ్ళ మీద. ద సెంట్రల్ మెసేజ్ ఈజ్ ఏకత్వం. డోంట్ మిస్ ద ఏకత్వం రా అని వాళ్ళని బతిమాలు చెప్తున్నారు అంతే. భిన్నత్వంలో, ద్వైతంలో ఉన్నవాళ్ళను మీరు మృత్యుమాప్నోతి ఏ ఇహ నానేవ పశ్యతి, ఎందుకురా నానాత్వంలో ఉండి మళ్ళీ జన్మలో తిరుగుతూ ఉంటావు, ఈ చక్రం నుంచి బయటకు రా అంటూ బుజ్జగించి వాడిని నిరసించడం అంటే అదే అర్థం. అంటే సెంట్రల్ మెసేజ్ ఈజ్ ఏకత్వం. ఉపనిషత్తుల యందే కాక వ్యాసాదిభి, వ్యాసాచార్యులు మొదలైన వారు కూడా గీతలను, బ్రహ్మసూత్రాలను, భారత భాగవతాలలో, భారతంలోనే కదా మన భగవద్గీత, ఏకత్వాన్నే బోధించారు. సరే, ఏమిటి అశృతి వాక్యాలు? నతు తద్వితీయమస్తి, ఆ ముక్క తీసుకున్నారు. బృహదారణ్యం 4:3-23. నతు తద్వితీయమస్తి, తత్ ఆ పరబ్రహ్మ యందు, ఆ పరమాత్మ యందు, ద్వితీయం రెండవది నాస్తి లేదు. పూర్తి మంత్రం: యద్వైతన్న పశ్యతి పశ్యన్వైతన్న పశ్యతి నహి ద్రష్టుర్దృష్టేర్విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతో అన్యద్విభక్తం యత్తత్ పశ్యేత్. ఇంకా పొడుగు మంత్రం. అంటే ఎవరైతే వేర్వేరుతనాన్ని చూస్తారో వాళ్ళు, నానాత్వంలో ఉన్నవాళ్ళు, సరి అయినటువంటి అవగాహన లేదు. ఎందుకు? తత్ దాని యందు, ద్వితీయం నాస్తి రెండోది లేదు. ఆత్మ తన స్వరూపంలో ఏకమై ఉన్నప్పుడు అది అద్వితీయంగా ఉంది. అక్కడ దాన్ని భిన్నంగా చూసేదానికి, అనుభవించడానికి యద్వైతన్న పశ్యతి పశ్యన్వైతన్న పశ్యతి, ఏదైతే తనను చూస్తుందో, దేన్నైతే చూడలేము, అటువంటి ఆత్మ ఒక్కటే ఉంది. నతు తద్వితీయమస్తి అనే వాక్యం అద్వైత వేదాంతంలో అతి ముఖ్యమైనటువంటి కొటేషన్. నతు తద్వితీయమస్తి.
అలాగే తస్మాదియమేకాకినీ న రమతే, నేను ఒక్కడనే ఉంటే నాకు ఆనందంగా ఉండదు. ద్వితీయాద్వై భయం భవతి, పోనీ రెండోది కలిగితే భయం వస్తుంది. ఏకత్వం ఉన్నప్పుడు భయం ఉండదు, ఎందుకంటే భయపడాల్సిన అవసరం ఇంకోడు ఎవరు లేరు. ఎప్పుడైతే ద్వైతం భేదం అంటే రెండవది లేదని కాదు, ఏకత్వంలో భయం లేదు అంటే ఏకత్వంలో శరీర భావం లేదు కదా. ద్వితీయ ఇంకోటి ఉన్నది అంటే శరీరం అంటూ వేరే ఉందంటే దాంట్లో అన్ని భయాలు వచ్చి ఏర్పడతాయి. ఇద్దరుంటే భయం వేస్తుందండి, అలా కాదు. రెండవ వస్తువు నుండే భయము. అందుకే అభయం, ఫియర్లెస్నెస్ పొందడానికి తిరిగి ఏకత్వాన్ని తెలుసుకో అంటూ వేదాంతం చెప్పు. అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి. అభయం అనేది పరబ్రహ్మవాచకమే మళ్ళీ. సో నతద్వితీయాద్వై భయం భవతి. ఇంకొకటి ఇచ్చారు, ఏతస్మిన్ ఉదరమంతరం కురుతే అథ తస్య భయం భవతి. తైత్రీయం తత్వేవ భయం విదుషో మన్వానస్య. ఆనందమయుడైనటువంటి పరమాత్మలో ఎవడైతే ఉదరమంతరం కురితే అణువంత భేదాన్ని చూస్తాడో అప్పుడు వాటికి అప్పుడు తస్య అతనకు భయం భవతి, భయం కలుగుతుంది. ఎవరైతే చిన్న అణువంత భేదాన్ని కూడా చూస్తారో అప్పుడు అతనికి భయం కలుగుతుంది. అద్వితీయ బ్రహ్మానందం నుండి తాను వేరని భావించినప్పుడు భయం కలుగుతుంది. బ్రహ్మత్వం యొక్క ఏకత్వాన్ని గుర్తించిన వాడికి భయం ఉండదు. తరువాత ఇదం సర్వం యుగాది యదయమాత్మ, ఇదం సర్వం యదయమాత్మ, ఇదం సర్వం యత్ అయమాత్మ, ఇదం సర్వం యత్ అయం ఆత్మ. ఈ సర్వము ఇగో ఈ ఆత్మ. బృహదరణి ఎత్ర హి ద్వైతమివ భవతి, ఎక్కడైతే రెండున్నాయో తత్ ఇతరం పశ్యతి, అటువంటి స్థితిలో ఒకడు ఇంకొక దాన్ని చూస్తాడు. ఇతరం జిఘ్రతి, ఒకడు ఇంకో దాన్ని వాసన చూస్తాడు. ఇతరం శృణోతి, ఒకడు ఇంకో దాన్ని వాసన చూస్తాడు. ఇతరం వదతి, ఒకడు ఇంకొకరితో మాట్లాడతాడు. ఇతరం మనుతే, ఒకడు ఇంకో దాని గురించి ఆలోచిస్తాడు. ఇతరం విజానాతి, ఒకడు ఇంకొక దాన్ని తెలుసుకుంటాడు. అంటే తెలుసుకునేవాడు తెలుసుకునేది అని రెండు ఉంటాయి. ఎత్రతు అస్య, ఎత్రతు కానీ ఎత్ర ఎప్పుడైతే అస్య సర్వం ఆత్మైవాభూత్, సర్వము ఆత్మయే అవుతే అప్పుడు కేనకం పశ్యేత, దేనితో దేనిని ఎవరు చూస్తారు. కేనకం జిగ్రేత, దేనితో దేనిని ఎవరు వాసన చూస్తారు. కేనకం శృణుయాత్, దేనితో దేనిని ఎవరు వింటారు. కేనకం వదేత, దేనితో ఎవరు దేనిని మాట్లాడతారు. కేనకం అన్వీత, తత్కేనకం విజానీయాత్. కనుక ఇదం సర్వం యత్ అయమాత్మ, ఇదం సర్వం యదయమాత్మ అని ఉంటుంది. యదయం ఏమిటి? ఇదం సర్వం యత్ అయమాత్మ. ఎక్కడైతే ద్వైతం ఉంటుందో అక్కడ మరొకరిని చూస్తారు, వాసన చూస్తారు, ఎట్సెట్రా. ఎక్కడైతే సర్వం ఆత్మైవాభూత్, ఆత్మే అవుతుందో అక్కడ దేని చేత దేనిని చూడాలి, దేని చేత దేనిని అనుభవించాలి. సర్వము ఆత్మయే. ఇదం సర్వం యత్ అయమాత్మ, ఇదం సర్వం యదయం ఆత్మ. మరో కొటేషన్ నిచ్చేపటికి అది నతు తద్వితీయమస్తి, ద్వితీయాద్వై భయం భవతి. ఏతస్మిన్ ఉదరం అంతరం కురితే అథ తస్య భయం భవతి. ఇదం సర్వం యదయమాత్మ అని చిన్న మొక్కిచ్చారు మనకి, క్యాచ్ కోసం, రిఫరెన్స్ కోసం. మొత్తం మంత్రం తెచ్చుకుని మనం నేర్చుకోవాలి. బికాజ్ వీ హ్యావ్ టు డూ అవర్ హోంవర్క్. ఈ విల్ నాట్ గివ్ ది ఎంటైర్ భాష్య ఆఫ్ దట్ హియర్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్. దీంట్లో రెండవ భాగం ఇదం సర్వం యదయమాత్మ అయిపోయింది. మృత్యోస్స మృత్యుమాప్నోతి యైహ నానేవ పశ్యతి, అది ఇంకో ఐదవ వాక్యం చెప్పారు. ఇత్యాది వాక్యైచ అన్యైచ బ్రహ్మవిద్భిః. చూద్దాం ఆ వాక్యాలు. మృత్యోస్స మృత్యుమాప్నోతి యైహ నానా ఇవ పశ్యతి. కఠోపనిషత్తు 2:1-10. ఎవడైతే ఇక్కడ జగత్తులో నానాత్వాన్ని, అనేకత్వాన్ని, భేదాన్ని చూస్తాడో అతడు మృత్యు నుండి మృత్యువునే పొందుతాడు.
అంటే పదే పదే జనన మరణ చక్రంలో పడతాడు. అంతటా ఉన్న ఏకత్వాన్ని గుర్తించినప్పుడే మోక్షం లభిస్తుంది. ఇత్యాది వాక్యై చ అన్యై చ ప్రద్భవింది. ఇత్యాది వాక్యములు ఇప్పుడు ఇచ్చినటువంటి 5 కొటేషన్లే కాకుండా అన్యై చ ఇంకా ఎన్నో ఉన్నాయిరా ఇలాంటివన్నీ. ఎవరు చెప్పారు? బ్రహ్మవిద్భి, బ్రహ్మవేత్తలు చెప్పారు. బ్రహ్మ అంటే వేదం, వేద విద్భి అంటే వేదముల యందు తెలిసినది అని కూడా చెప్పుకోవచ్చు. బ్రహ్మ అంటే పరబ్రహ్మ, బ్రహ్మ అంటే వేదం అని కూడా అర్థం. ఇటువంటి జీవ బ్రహ్మ ఏకత్వ మహావాక్యాలు కోకొల్లలు ఇంకా ఎన్నో బ్రహ్మవేత్తల చేత బోధించబడ్డాయి. మనం తీసుకుందాం కొన్ని. వ్యాసాధిభి అన్నారు. భగవానుడు వ్రాసినటువంటి పరమాత్మ ఎవరైతే చెప్పినట్లుగా చెప్పారో అవి మనకు తెలుసును. గీత శ్లోకాలు. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతం మహాబాహో ఏదం ధార్యతే జగత్. అంటే ఒక ప్రకృతి, నా యొక్క పరాప్రకృతి, అపర ప్రకృతి. పరాప్రకృతి అంటే ఆత్మ, అపరా ప్రకృతి అంటే ఇగో ఈ అన్యాం అపరేయం ప్రకృతి ఏదం ధార్యతే జగత్. దేనైతే ఈ జగత్తు ఉన్నట్టు అనిపిస్తుందో, తన 8 జడ ప్రకృతి రూపాలు భూమి, వాయువు మొదలైనవన్నీ కూడా ఇవి నా రూపాలే అంటూ వాటికంటే వేరైనది ఈ జగత్తును ధరించి ఉంచేది తన పరాప్రకృతి అంటూ బోధించారు. ఉపద్రష్ట హనుమంత చ భర్త భోక్త మహేశ్వర పరమాత్మా ఇచ్చే పరమాత్మేతి ఇత్యాప్యుక్తో దేహే అస్మిన్ పురుష పర. 13వ అధ్యాయంలో ఆయనే ఉపద్రష్ట, అన్నిటినీ ఓవర్సియర్, సాక్షి, హనుమంత, అన్నిటికీ పర్మిట్ చేసేవాడు. ఆయనే భర్త, ఆయనే భోక్త, ఆయనే మహేశ్వర, అదే పరమాత్మ. దేహే అస్మిన్ దేహే పురుష పర. ఈ దేహంలో ఉన్న ఆ పరమాత్మయే ఈ పురుషుడు, అదే పరమాత్మ, అదే ఆత్మ అంటూ 13:23. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధి మోహయసీవమే అన్నాడు అర్జునుడు స్టార్టింగ్లోని. వ్యామిశ్రేణేవ వాక్యేన, బాగా కలగలుపు మాటలతో నా బుద్ధి చెడిపోయిందయ్యా. ఎవరు చెప్పారు కలగలుపు మాటలు? ఇదిగో ఈ ద్వైతవాదులందరూ ఆత్మలు అనేకమని, ఇదని సగుణం అని చెప్పి చెప్పి మిక్స్డ్ వర్డ్స్ అన్నీ వచ్చేసాయి అతని బుర్రలోకి. దాంతో బుద్ధి బాగా చెడిపోయింది. తదేకం వద నిశ్చిత్య, ఏదో ఒకటి ఉందని చెప్తారే మహాత్ములు, ఆ ఏకం నిశ్చిత్య వద. ఆ నిశ్చయంగా ఏకాన్ని చెప్పు నాకు. ఏనా దేని వలన అహం నేను శ్రేయో ఆప్నుయాం, శ్రేయస్సును పొందుతాను, ఈ ప్రేయస్సును దాటి శ్రేయస్సులోకి వెళ్తాను. వ్యామిశ్రేణేవ వాక్యాన ఈ ద్వైత బుద్ధి. ఏకం అనేటటువంటిది అద్వైత బుద్ధి. ఆ అద్వైత బుద్ధిని చెప్పు, ఈ ద్వైత బుద్ధిలో కొట్టుకొని సస్తున్నాను అన్నాడు ఆయన 3:2. బాగుంది. ఉపద్రష్ట హనుమంత అయింది, ఆ తర్వాత వ్యామిశ్రేణేవ అయింది. అంతకుముందు మనం ఏమోను ఇంకొక వాక్యం కూడా చూసాం. ఉపద్రష్ట హనుమంత వ్యామిశ్రేణేవ వాక్యాన. తర్వాత ఏమో అపరేయమితస్త్వన్యం, 3 భగవద్గీత శ్లోకాలు తెచ్చుకున్నాం. ఇంకొకటి ఉంది, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం. సర్వక్షేత్రముల యందు, అన్ని ఆధ్యాత్మ అధిదైవాల యందు, అన్నిటి యందు కూడా ఈ క్షేత్రమును నేను, క్షేత్రజ్ఞుని నేనే, పరబ్రహ్మం ఒక్కటే అనేటటువంటిది ఈ క్షేత్రజ్ఞ జ్ఞానమే నిజమైన జ్ఞానం. ఇక్కడ ఉదరమంతరం విశిష్టాద్వైతం వాళ్ళు కొంచెం డిఫరెన్స్ చెప్తారు. ఏమి డిఫరెన్స్? నువ్వెవరు? నేను పరమాత్మేనండి, కానీ పరమాత్మ యొక్క ఒక అంశం అండి, పరమాత్మ పెద్దదండి, నేను అణువండి. వాళ్ళకి ఆత్మ అణువు, పరమాత్మ బృహత్. అంటే ఉదరమంతరం కుదిరి, చిన్న డిఫరెన్స్. ద్వైతులు అదే అది వేరండి, ఇది వేరండి, ఇది ఎప్పటికీ అది అవదండి అంటారు వీళ్ళు. పరమాత్మ వేరు, జీవాత్మలు ఇవి వేరు, పరమాత్మ వేరు అనేటటువంటిది ద్వైతం. సో ఉదరమంతరం అంటే అక్కడ ఆయన ఈజ్ మెన్షనింగ్ అబౌట్ ద విశిష్టాద్వైత ఆల్సో. ఏదేతత్ ప్రేయ పుత్రాత్ ప్రేయో విత్తాత్ ప్రేయో అన్యస్యాత్ సర్వస్మాత్ అంతరం యదయమాత్మా సో అన్యో సయోన్యం ఆత్మనః ప్రేయ విత్తే నస ప్రియం రహతి ఆత్మా ఇచ్చేవ ఉపాసీత ఆత్మానమేవ
ప్రియం ఉపాసీత బృహదారణ్యకం, ఆత్మా ఇత్యేవ ఉపాసీత అనే ఒక కొటేషన్ మనం తెచ్చుకున్నాం. ఈ 4-5 వ్యాసుల వారి వాక్యాలను ప్లస్ ఉపనిషత్తు వాక్యాన్ని మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇదేమిటివి అంటే ఇది తాలూకా అర్థం ఏంటంటే, ఏదైతే ప్రేయ పుత్రాత్ ప్రేయో విత్తాత్ ప్రేయో అన్యస్యాత్మ సర్వస్మాత్ అంతరం యదయమాత్మ. ఏ విషయంలో కూడా అంతరం లోపల ఉన్నది యత్ అయం ఆత్మ సయోన్యం ఆత్మన ప్రేయ విత్తే నచ ప్రియం రహతి. ఇది కానిది అది ప్రియంగా ఉండదు. ఆత్మ ఇత్యేవ ఉపాసీత, ఆత్మానమేవ ప్రియం, ఆత్మయే ప్రియము, మిగతావన్నీ వచ్చిపోయేవి అంటూ. ఆల్ దీస్ ఆర్ గివెన్ బై హూమ్? బ్రహ్మవిద్భి వ్యాసాధిభి బ్రహ్మవిద్భి అన్నారు. బై ద నోయర్స్ ఆఫ్ ద బ్రహ్మన్ ఆర్ బై ద నోయర్స్ ఆఫ్ ద వేద. బ్రహ్మ అంటే వేద కదా. బ్రహ్మవిద్భి వేదవిద్భి బ్రహ్మవిద్భి. వేదవిద్భి అంటే వేదాంతం తెలిసిన వాళ్ళు, బ్రహ్మవిద్భి అంటే బ్రహ్మ తెలిసి ఎలాగైనా చెప్పు. జీవాత్మరోరన్యత్వం అభేదేన ప్రశస్యతే నానాత్వం నింద్యతే. ఇది కదా, జీవాత్మన అనన్యత్వం అభేదేన ప్రశస్యతే. జీవాత్మకు పరమాత్మకు అనన్యత్వము అభేదత్వము స్తుతించబడినది కారికలో మొదటి భాగం. నానాత్వం నింద్యతే రెండవ భాగంలో థర్డ్ పార్ట్, అంటే 1, 2, 3, 4 పార్ట్స్లో థర్డ్ పార్ట్. ఇప్పుడు 4వ పాదం ఉంది, యచ్చ అని ఉంది. యచ్చయేతత్, దట్ సచ్ ఈస్ ద ప్రొఫౌండ్ టీచింగ్ ఆఫ్ ద ఉపనిషత్. యచ్చయేతత్, అది ఎట్లుండగా, ఏది ఎట్లుండగా, దిస్ ఈస్ ద ప్రొఫౌండ్ టీచింగ్ ఆఫ్ ద ఉపనిషత్. స్తుతి, స్తూయతే అండ్ నింద్యతే. స్తూయతే వాట్? అభేదేన అనన్యత్వం ప్రశస్యతే, స్తూయతే. నానాత్వం నింద్యతే. స్తూయతే చ నింద్యతే చ తద్యేవం హి సమంజసం. సర్వేషాం వేదాంతానాం తాత్పర్యం అద్వైతం. అన్ని వేదాంతముల యొక్క సారం, తాత్పర్యం అద్వైతమే. దిస్ మస్ట్ బి ద కన్క్లూషన్. అదే సమంజసము, అదే అప్రోప్రియేట్ అంటూ చెప్తుంది. ఓకే, తదేవం హి సమంజసం, దిస్ ఇస్ ద కన్క్లూషన్. అటువంటి తాత్పర్య నిర్ణయమే సమంజసము, వెరీ అప్రోప్రియేట్. రుజ్వబోధం న్యాయం ఇత్యర్థ. రుజ్వా విడగొట్టుకుంటే రుజ్ అవబోధం, రుజ్ అవబోధం, రుజ్వబోధం. రుజ్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్, అవబోధం అంటే నాలెడ్జ్, రుజ్వబోధం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అండర్స్టాండింగ్. అవబోధ అంటే అండర్స్టాండింగ్, రుజ్వబోధం స్ట్రైట్ ఫార్వర్డ్ అండర్స్టాండింగ్. న్యాయం అంటే లాజికల్ ఆల్సో. ది స్ట్రైట్ ఫార్వర్డ్ అండర్స్టాండింగ్ ఓన్లీ ఈజ్ లాజికల్. ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ అండర్స్టాండింగ్ ఏమిటి? జీవ బ్రహ్మ ఏకత్వం. జీవుడు బ్రహ్మ ఒక్కటే. జీవుడు బ్రహ్మ ఒకటంటే బ్రహ్మ పుట్టలేదు, కాబట్టి జీవుడు కూడా పుట్టలేదు. ఇది సకల శాస్త్రముల యొక్క సారాంశము. ఇటువంటిది రుజువు అవబోధం, స్ట్రైట్ ఫార్వర్డ్ అండర్స్టాండింగ్ ఈజ్ న్యాయం అంటే వెరీ లాజికల్ ఆల్సో. ఇత్యర్థ, ఇది తాత్పర్యం. అద్వైతము రుజ్వవబోధం అన్నారు. అద్వైతం ఏంటి? స్ట్రైట్ ఫార్వర్డ్ నాలెడ్జ్. అప్పుడు ద్వైతం ఏమిటవుతుంది? ఇట్ ఈస్ ఎ వక్ర నాలెడ్జ్, క్రికెడ్ నాలెడ్జ్, క్రికెడ్ అండర్స్టాండింగ్, వక్ర జ్ఞానం. అదే చెప్తున్నారు. యాహతు, ఎవరైతే తార్కికులు తార్కిక పరికల్పితా సమంజసమైన అద్వైతానికి భిన్నంగా తార్కిక అంటే తర్క ప్రధానులచే. ఎవరు తార్కికులు? సాంఖ్యులు, యోగులు, తర్కం వాళ్ళు. తర్కం అంటే నైయాయికులు, వైశాఖికులచే తార్కిక పరికల్పిత అనేకత్వమని కల్పించబడిన కుదృష్టయ వక్రబుద్ధులు, రుజుత్వం లేని ధారణలు, వర్జనీయ వదిలివేయ తగినవి. అనియర్ ప్రత్యయం. వర్జనీయము, గణనీయము, రమణీయము, కమనీయము అన్నట్టుగా వర్జనీయ. కుదుష్టయ అంటే మిస్కన్సెప్షన్స్. ఎవరివి? ఇదిగో తార్కిక పరికల్పిత. యాహత్ తార్కిక పరికల్పిత. ఏవైతే తార్కికుల చేత అనేకత్వమని కల్పించబడినదో, తార్కికులనగా సాంఖ్య, యోగ,
తర్క వైశేషికుల చేత అనేకత్వం అని కల్పించబడినటువంటివి యాహత్ తార్కిక పరికల్పితా కుదుష్టయ వక్రబుద్ధులు, రుజుత్వం లేనటువంటి ధారణలు, వర్జనీయ విడిచిపెట్టదగినవి, కుదుష్టయ మిస్కన్సెప్షన్స్ తాహ్ అటువంటి శాస్త్ర విపరీతమైన వాదనలన్నీ కుతర్కములు, కుదుష్టయ కుతార్కిక అని ముందు ఒకసారి చెప్పారు. దుస్తర్కాత్ సువిరమ్యతం శృతిమతస్తర్కోనుసంధీయతం, అది టీచింగ్ సాధన పంచకంలో. అన్రుజ్యో, రుజ్ అన్రుజ్, రుజ్యో అంటే స్ట్రైట్ ఫార్వర్డ్, అన్రుజ్వ్యో అంటే పర్వర్టెడ్, నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్, క్రికెడ్ వక్ర దర్శనములు, నిరూప్యమాణా అంటే బాగా ఆలోచించి చూస్తే ఇవి వక్రములు అని తెలిసింది. పరిశీలించినచో ఇవి అనృజ్వములు, పరిశీలించినచో తిన్ననైనవి కావు, వక్రమైనవి, రకరకాల లొసుగులున్నవి, అనేకమైన కన్ఫ్యూజన్లు తీసుకొచ్చేవి అని. నా ఘటనాం ప్రాంచంతి, ఇది అది చాలా మంచి మాట. నా ఘటనాం ప్రాంచంతి, ఘటనాం అంటే తీసుకొచ్చి ఇది ఇలా ఉందని బోధించడానికి, ప్రసంగించడానికి, నా ప్రాంచంతి దగ్గరకు కూడా రాలేవు. అంచ్ అనే ధాతు, అంచ్ అంటే టు గో నియర్, అంచంతి ది కమ్ నియర్, ప్రాంచంతి బాగా దగ్గరకు రాగ, నా ప్రాంచంతి దగ్గరకు కూడా రాలేవు. ఎటువంటి వక్రమైనటువంటివి మాట వరుసకు కూడా దగ్గరికి రాలేవండి. నా ఘటనాం ప్రాంచంతి, అండర్స్టాండింగ్ ఎలా ఉండండి, అనడానికి కూడా ద్వైతానికి అవకాశం లేదే అంటున్నారు. అన్వర్ది ఆఫ్ అండర్స్టాండింగ్, దీస్ అన్వర్ది అండర్స్టాండింగ్స్ విడిచిపెట్టండి. సారాంశం ఏమిటి? ఈ మూడు కారికల ద్వారా తెలుసుకున్నది జీవబ్రహ్మ ఏకత్వం. జీవుడు, జీవాత్మ ఈజ్ నథింగ్ అదర్ దాన్ ద పరమాత్మ. జీవ పర అని చెప్పక్కర్లేదు, ఉన్నది ఒకటే ఆత్మ. ఏ ప్రమాణము యుక్తి కాదు. ఇక్కడ ఏమిటి? శృతులు, తైత్రీయ శృతి 11వ కారిక, మధు విద్య 12వ కారిక, 13వ కారికలో 5, 6 ఆయన ఇచ్చినటువంటివి, వ్యాసాదులు రాసినటువంటి 5, 6 మనం చెప్పుకున్నటువంటివి, ఈ రకరకాల రిఫరెన్సుల వల్ల ఇదే పరమ సత్యము. ఈ కుతార్కికులు, ఈ 4 రకాలైనటువంటి ద్వైతవాదులు ఏమేం చెప్తున్నారో ఆ ద్వైతమంతా నింద్యము, నిరసించదగినది, కుతర్కము, వక్రము, దరిదాపులకి కూడా వెళ్ళక్కర్లేదు. నా ఘటనాం ప్రాంచతి ఇత్యభిప్రాయ అనృజ్వ్యో నిరూపమాణా. ఆలోచించి చూస్తే, వితర్కించి చూస్తే ఇవి అనృజ్యములు అంటే వెరీ కర్వ్డ్ అండ్ క్రికెడ్ వక్ర దర్శనాలు. నా ఘటనాం ప్రాంచంతి ఇది అభిప్రాయ, నాట్ వర్ది ఆఫ్ ఈవెన్ ఏ మెన్షన్. They don't require to be even considered as darsanas. అంత గట్టిగా ఈ దీంట్లో ఆయన దాన్ని వెడగొట్టారు. నచక్షుషా గృహ్య తేనాపి వాచ నాన్యైర్దేవై తపసా కర్మణా జ్ఞానప్రసాదేన విశుద్ధ సత్వః తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః. ఓం